క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుభ శుక్రవారం నాడు సిలువలో ప్రభు పలికినటువంటి 7 మాటలు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఆయన సిలువ మరణము వెళుతూ సిలువలోనే ఉండి మాట్లాడినటువంటి మాటల్లో మొట్టమొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు అని అన్నాడు. వీరిని క్షమించుమని చెప్పేసి అడుగుతున్నాడు. సహజంగా మనుషులు తప్పులు పాపాలు చేసి మేమేమి చెయ్యలేదు అని అనుకుంటారు. అది పొరపాటు. ఎందుకంటే బైబిలే చెప్తుంది, రోమపత్రికలో ఉంటుంది, దేవుని యొక్క మహిమను పొందలేక పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు అని. ఏ భేదము లేదు, భేదము లేకుండా కూడా అందరూ పాపం చేశారు కనుకనే దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు అంటున్నారు. దీని కొరకు మనుషుడు రకరకాలుగా ఆలోచన చేస్తూ ఏవో మంచి కార్యాలు చేసి మంచి మంచి క్రియలు చేసి పాపము నుండి కూడా విడుదల పొందొచ్చు అని అనుకుంటారు. కానీ అది జరిగేటువంటి పని కాదు. పాపము చేశామనంటే, తప్పు చేశామనంటే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, పాపము పాపమే. దాని నుండి మనకు కావలసినటువంటిది ఏమిటాయనంటే క్షమాపణ కావాలి. ఇప్పుడు సిలువలో ప్రభు అడుగుతున్నటువంటిది అదే. ఓ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరయ్యా, దయతో వీరిని క్షమించు అని. నిజమే, వీరు ఎరగరు అని చెప్పేసి మాట ప్రభు మాట్లాడాడనంటే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 17వ వచనంలో మీరు ఎరుగకనే ఈ పని చేసినారు అని చెప్పేసి అంటారు. యేసయ్య ఎవరో తెలియక వీరు మెస్సయ్య కోసం చూస్తున్నటువంటి వారే. మెస్సయ్య రావాలి, రక్షకుడు రావాలని ఎదురు చూసినటువంటి వారే. కానీ యేసయ్య మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను ఎరగలేకపోయారు. ఇదే ఇప్పుడు ప్రభు తండ్రితో చేస్తున్నటువంటి ప్రార్థన. వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు అని చెప్పంటున్నాడు. ఎలా అంటాడండి క్షమించమని? ఎందుకు క్షమించమని ప్రభు అడుగుతున్నాడు? అడగటానికి జరిగినటువంటి కారణం ఏమిటంటే ఆయన అప్పటికే అనేకమైనటువంటి శ్రమలు, రక్తసిక్తమైనటువంటి శరీరము, ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి పాపాలు, మనుషుడు చేసినటువంటి పాపాలు అవన్నీ. అయ్యా వీరిని క్షమించు అని ప్రభు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ శిక్ష అంతా నేను భరిస్తున్నాను కదా అయ్యా, ఆ శిక్షను నేను భరిస్తున్నాను కనుక, నేను భరిస్తున్నాను కనుకనే వారిని క్షమించయ్యా అని చెప్పి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, అంతేకాదండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో సదాకాలము నిలిచి ఉండేటువంటి బలిని అర్పించాడు ప్రభు. సదాకాలము నిలిచి ఉండే బలి అంటే ఈ కాలమే కాదు, రాబోయేటువంటి కాలము, జరిగిపోయినటువంటి కాలము, ప్రతి కాలానికి సంబంధించినటువంటి బలిని ప్రభు ఆయన భరించాడు. వాటన్నిటిని, ఆ శ్రమను, ఆ కష్టాన్ని, ఆ పాపాన్ని, ఆ శాపాన్ని ఆయన భరించాడు. ఆయన భరిస్తూనే అంటున్నటువంటి మాట, అయ్యా వీరిని క్షమించు, ఎందుకంటే ఆ శిక్షను నేను భరిస్తున్నాను కదా, ఆ శ్రమను నేను అనుభవిస్తున్నాను కదా, ఆ పాపాలను, దోషాలను, వాటన్నిటినీ కూడా నేను భరిస్తున్నాను కనుక వారిని విడిచిపెట్టమని చెప్పేసి ప్రభు అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంఘమా, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా దేవుని వాక్యము మనతో మాట్లాడేటువంటి మాటను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రభు ఈ మాట సిలువలో మొట్టమొదటి మాటగా మాట్లాడాడో, క్షమాపణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన అవన్నీ కూడా భరించుతూనే సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన నీతిపరుడైనటువంటి దేవుడు, నీతిపరుడైనటువంటి ఆయన సిలువలో వేలాడుతూ అంటున్నటువంటి మాటలు. రోమపత్రికలో ఇంకా అద్భుతమైనటువంటి మాట ఉంది. క్రీస్తు యేసు నందు ఉన్నవారికి
ఏ శిక్ష లేదు అని చక్కటి మాట మాట్లాడు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. ఎందుకని? ఆ శిక్షనంతా ఆయన భరించాడు గనక. ఈ మాట విన్న తర్వాత అయినా, దేవుని వాక్యం ఎరిగిన తర్వాత అయినా, సిలువలో పలికినటువంటి ఈ మూడో మాటనైనా సరే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఒక్కటే. అయ్యా ప్రభువా నన్ను క్షమించయ్యా అని ఎప్పుడైతే మనము పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాము. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన తర్వాత తాను చేసినటువంటి తప్పు ఏమిటో గ్రహించిన తర్వాత, తండ్రి నీకును దేవునికి కూడా నేను వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. పశ్చాత్తాప ప్రార్థనతో తప్పిపోయిన కుమారుడు తిరిగి మరలా యథాస్థితికి రాగలిగేటువంటి స్థితిని పొందాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంఘమా, ఈ వాక్యము వింటున్నటువంటి మనము నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏమిటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు అనేటువంటి ఆ మాట ప్రభువు ఎలా అనగలుగుతున్నాడు ఆయనంటే, ఆయన నీతిపరుడై ఉండి లోక పాపాలను మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రె పిల్లవలే వాటన్నిటినీ ఆయన భరిస్తున్నాడు కనుక, అయ్యా నేను భరిస్తున్నాను కనుక తండ్రి వీరిని క్షమించయ్యా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, మనిషికి కావలసినటువంటిది క్షమాపణేనండి. ఆ క్షమాపణ నీతిపరుడైనటువంటి యేసయ్య సిలువలో మొట్టమొదటి మాటగా మనకిచ్చాడు కనుక మనము కూడా పశ్చాత్తాపము చెందేటువంటి ప్రార్థనను మనం నేర్చుకోగలిగితే మన జీవితంలో మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలన్నీ మనం పొందగలుగుతాం. ఏ భేదము లేదు. పాపము చేసి మనుషుడు దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాడు అని చెప్పన్నట్టుగా, మనము దేవుని మహిమను పొందటానికి, దేవుని కృపను పొందటానికి, దేవుని యందు మనం విశ్వాసము కలిగి జీవించేటువంటి బిడ్డలుగా ఉండటానికి నీ పాపాలను ఆయన ఎప్పుడో క్షమించాడు, వాటన్నిటిని ఆయన భరించాడు. కనుకనే పౌలు గారు అన్నటువంటి ఆ మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. శిక్షా విధి లేకున్నటువంటి రీతిగానే మనలను ఆయన భరించి మనలను క్షమించేటువంటి ప్రార్థన మొట్టమొదటిగా క్షమా ప్రార్థన అంటారు దీన్ని. మనము నేర్చుకోవాల్సినటువంటిది పశ్చాత్తాప ప్రార్థన నేర్చుకోవాలా. ప్రభువా నేను తెలియక ఎన్నో పాపాలు తప్పులు చేశానయ్యా, నీ సన్నిధికి వచ్చాను, నన్ను క్షమించయ్యా అని ఒక్కసారి పశ్చాత్తాపంతో నీవు ప్రార్థన చేస్తే ఆయన వాటన్నిటిని కూడా భరించి నిన్ను క్షమించి నీ కుటుంబానికి నీకు దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించినట్టుగా ఆయన కృప చొప్పునే నీవు నడుచునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి దేవా, నీ సన్నిధిలో తండ్రి ప్రభువా, సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట క్షమించమని అడుగుచు ఆ శాపాలు పాపాలు అన్నీ కూడా మీరు భరించారు నాయన. మీరు భరించారు కనుకనే మేము శిక్షించబడ్డాము నాయన. నాయన మేము నీ సన్నిధిలోకి అలాగా రావడానికి నాయన మరి కృప చూపించబడేటువంటి కుటుంబాలుగా బిడ్డలుగా మేము నడుస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. మా శిక్షను భరించినందుకు తండ్రి, మా శాపాలు నువ్వు భరించినందుకు ప్రభువా, మమ్మలను పరిశుద్ధునిగా చేయటానికే నాయన సిలువలో నా కోసము రక్తమును చిందించి పరిశుద్ధమైనటువంటి పకిలమైనటువంటి మా జీవితాన్ని తండ్రి పరిశుద్ధపరిచి మమ్మలను నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా మార్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, నీ చిత్త ప్రకారముగా మేము, మా కుటుంబాలు, మా సంఘాలు, మా బిడ్డలు అందరము కూడా నీ క్షమకు పాత్రలమవుటకు క్షమా ప్రార్థన మేము చేస్తూ నీ సన్నిధిలో నడుస్తుండగా మీరే సహాయం చేసి ముందుకు నడిపించమని యేసయ్య పుణ్యనామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.